వెల్కమ్ బ్యాక్ టు రేణుకాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నానండి. అది ఏంటి అంటే జొన్నలతోటి మనం ఉప్మా చేయబోతున్నాం ఈరోజు. సో ఇది డైట్ వాళ్ళకి చాలా మంచిదన్నమాట, డైట్ చేసే వాళ్ళకి. సో హెల్తీ ఫుడ్ ఫర్ డైట్ వాళ్ళకి చాలా బాగుంటుంది రెసిపీ కూడా. అండ్ మీరు ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉంది అనేది. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఇవి జొన్నలు అండి. ఇవి జొన్నలు. ఈ జొన్నల్ని మనం బాగా కడగాలండి. 2-3 సార్లు కడిగి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలన్నమాట. వీటిని 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఓవర్ నైట్ మంచిగా నానబెట్టుకోవాలి. సో చూడండి, నేను ఓవర్ నైట్ 1 గ్లాసు వేసి నానబెట్టాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసేసి నేను కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ రానిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి, కుక్కర్ అండి. ఈ కుక్కర్లో నేను జొన్నల్ని వేస్తున్నాను. వేసేసి జొన్నల్ని వేసుకోవాలి. ఓవర్ నైట్ మొత్తం మనం నానబెట్టుకోవాలండి. మనం ఏ రోజు చేసుకుంటామో ఆ రోజు కాకుండా ముందు రోజు రాత్రే మనము మంచిగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత మనం ఇట్లా కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మనం ఉప్మా చేసుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి కొత్త వీడియోస్ కూడా నేను మీకు పెడతానండి, చూద్దురు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్స్ కూడా పెడితే మాకు తెలుస్తుంది కదా ఎలా పెడుతున్నాము, ఏంటి, ఎలా చేస్తున్నాము. ఓకే, వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా లేదా అనేది మాకు తెలుస్తుంది కదా. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే నాకు ఇంపార్టెంట్ అండి. మీ సపోర్టింగ్ నాకు చాలా కావాలి. సో సపోర్ట్ టు మీ అండ్ సపోర్ట్ టు మై సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ సపోర్టింగ్ చాలా ఉండాలండి. నాకు ఉంటే నేను కొత్త వీడియోస్ కూడా చేసి పెడతాను నేను మీకు. సో సపోర్ట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకుందామండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. చూపిస్తాను నేను మీకు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందామండి. చూపిస్తుంటండి. 1 గ్లాస్, 2 గ్లాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనము మొత్తం మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి. మొత్తం మునగాలన్నమాట. మునిగే వరకు వాటర్ పోసుకునేసేసి మూత పెట్టేసుకునేసేసి 3 విజిల్స్ రానివ్వాలి. అండ్ దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసేసుకుని 3 విజిల్స్ రానిద్దామండి. ఎస్ ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. చూడండి, 3 విజిల్స్ రానిచ్చాను అనమాట. సో ఉడికింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడికిందన్నమాట. సో మనం ఇప్పుడు ఇది వంపేసుకుందామండి. వాటర్ తీసేసుకునేసేసి మనం ఉప్మా రెడీ చేసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, ఉప్మాలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇదిగోండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి అండి.
అండ్ ఇంగువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోపుకండి. ఒక క్యారెట్ అండి పెద్దది, అండ్ ఒక పెద్ద ఆనియన్ అనమాట. అల్లం పేస్ట్, అల్లం తురుముకున్నానండి. అండ్ కీరా, కరివేపాకు, టమాటో, పచ్చిమిర్చి అండ్ స్వీట్ కార్న్. ఇది స్వీట్ కార్న్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ మనం ఇప్పుడు ఉప్మాలోకి వేసుకుంటే పదార్థాలు అనమాట. సో మీకు చూపించేసాను కదా. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఉప్మా చేయబోతున్నాను, చూపిస్తాను, చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టాను, మందపాటి గిన్నె పెట్టానండి మాడకుండా ఉండడానికని. సో ఆయిల్ వేసుకోవాలి మనము. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని మనకు తెలియాలంటే ఇట్లా పెట్టుకొని చూస్తే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఇదిగోండి, చెప్పాను కదా, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు అండ్ ఇంగువ అండి. సో ఇవి కొంచెం లాడిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందామండి. ఒక్కొక్కటి వేసుకుందాము, చూపిస్తాను నేను మీకు. సో తర్వాత కరివేపాకు అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి, వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లమే అన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది, మనకి చాలా మంచిది. మన జొన్నలు అంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. దాంట్లో చాలా విటమిన్స్, క్యాలరీస్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి కదా. సో కంపల్సరీగా ఈ ఉప్మా చేసుకుని తినండి. డైట్ చేసే వాళ్ళకైతే మరీ మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? మామూలుగా డైట్లో లేని వాళ్ళు కూడా తింటే కూడా మంచిదే అండి ఆరోగ్యానికి. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మనం మామూలుగా జొన్న రొట్టె అవన్నీ చేసుకుంటాం కదా. సో ఇది ఉప్మా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బేబీ కార్న్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్ అండి. నెక్స్ట్ టమాటో. కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్ బాక్స్లో ఎలా ఉంది అనేది కూడా పెట్టండి గ్యాస్. అండ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి, ఇది మెయిన్ రోడ్ అనమాట. సో కాబట్టి ఈ బండ్లు అవన్నీ వెళ్తుంటే కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ రోడ్ రిపేర్ అవుతుందండి. సో కాబట్టి ఏమైనా సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దు ప్లీజ్. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతుంది అనమాట. సో అది మన ఒంటింటి చిట్కా కదా. లైట్గా సాల్ట్ వేసానండి. సో
స్టవ్ని కొంచెం హైలో పెట్టుకోండి. మాడకుండా దగ్గరుండి చూసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి దగ్గరుండి చూసుకోండి. సో మీకు సౌండ్ వస్తుందా? అది చూసారా, వేగుతుంది. సో ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. అండ్ కీరా అండి, కీరా తురుము పెట్టుకున్న కీరా, తురుము పెట్టుకున్న క్యారెట్ అనమాట. సో కీరాలోంచి వాటర్ కూడా ఉంటుంది కదండి. సో వాటర్ కూడా నేను వేసేసుకుంటున్నాను దీంట్లో. సో ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆల్రెడీ కీరాలో వాటర్ ఉంది కదండి, కొంచెం మూత పెట్టుకుంటే మగ్గుతుందన్నమాట. సో నేను మూత పెట్టుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసుకుందామండి. చూసారా, కొంచెం మగ్గింది కదండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసుకున్న జొన్నలు వేసుకుందాము. ఇదిగో బాయిల్ చేసుకున్న జొన్నలు వేసుకోవాలి. వేసుకున్నాం కదా. సో ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. సో చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే జొన్నల ఉప్మా రెడీ అయిపోయిందో. మీరు దీంట్లో కావాలి అనుకుంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. మీరు బఠానీ, క్యాప్సికమ్, బీట్రూట్ అన్నీ ఆప్షనల్ అండి. అది మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు మీరు. సో తెల్ల ముల్లంగి తురిమి కూడా మీరు వేసుకోవచ్చు. సో హెల్త్కి చాలా మంచిది కదా. సో కాబట్టి చెప్తున్నాను నేను మీకు. సో ఒక్క 5 minutes అయ్యాక నేను చూపించేస్తాను నేను మీకు. అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. ఒక్క 5 minutes మూత పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, మూత తీసేస్తానండి. సో ఎమ్మీ అండ్ టేస్టీ జొన్నల ఉప్మా. వావ్, సూపర్. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.